కోటి సంతకాల మొదటి దశ ముగించుకొని రెండవ దశలో గుంటూరు జిల్లా కార్యాలయం నుంచి ఊరేగింపుగా ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి అక్కడి నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరికొద్ది నిమిషాల్లో భారీ ఎత్తున ర్యాలీ పాల్గొనబోతుంది. పొన్నూరు నుంచి అశేషంగా వచ్చినటువంటి కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటికే పొన్నూరులో 65,000 పైచిలకు నింపుకొని మరి వాహనం నిండా నింపుకుని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి కోటి సంతకాల్లో భాగమైనటువంటి 4,78,000 పత్రాలను ఇప్పుడు ఊరేగింపుగా ప్రారంభించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పొన్నూరు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాపితంగా 17 వైద్య కళాశాలలు 17 జనరల్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తూ వాటికి దశలుగా టెండర్ నోటిఫికేషన్ ఇస్తా ఉంది. అయితే ఇప్పటికే పొన్నూరులో ప్రజల ఆస్తి అయినటువంటి డీవీసీ హాస్పిటల్ ఇప్పటికే ప్రైవేట్ రంగంలోకి తరలించినటువంటి స్థానిక వైద్య బకాసురుడు ధూళిపాళ నరేంద్ర మీద పొన్నూరు నియోజకవర్గం ప్రజలు ప్రత్యేకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 వైద్య కళాశాలలు 17 జనరల్ ఆసుపత్రులతో పాటు ఇప్పటికే ప్రైవేటు పరం చేసినటువంటి డీవీసీ హాస్పిటల్ కూడా తిరిగి 18వదిగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని పొన్నూరు నియోజకవర్గ ప్రజల తరపున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పాల్గొన్నటువంటి అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరికొద్ది సేపట్లో భారీ ఎత్తున ర్యాలీ ప్రారంభమవుతుందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. కోటి సంతకాలని జగన్మోహన్ రెడ్డి గారంటే మరొక 47% ఎక్కువేసి 1,47,000 సంతకాలు ఇప్పటికే సేకరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అడిగిన దానికంటే ఎక్కువ వెళ్లడంలో నేను మరి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కృషే కాకుండా సామాన్య ప్రజానీకంలో ప్రభుత్వం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ భారీ ఎత్తున వచ్చిందని చెప్పడానికి ఇది సంకేతం. రైతులు మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు పండించిన పంటకు గిట్టుబాటు ధరకలాగా ఇప్పటికే ఎకరాకి ఒక్కొక్క పంటలో 20 నుంచి 28,000 రూపాయలు కోల్పోతూ ఉన్నారు. ఉదాహరణకు ధాన్యం 2,200 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మితే ఈ రోజున 1,200, 1,250, 1,300 రూపాయలకి కళ్ళాల్లో అమ్ముకుంటూ పోతున్నారంటే 40 బస్తాలు పండే ఎకరాలు ఒక్కో బస్తాకి 700 పోతే 28,000 మాగాణిలో పోవడం, అదేవిధంగా మొక్కజొన్నలో మరొక 20-25,000 పోవడంతో రైతుకు మిగులుతుంది అనుకున్న 3 పంటలు 2 పంటల్లో 70-60 కూడా నష్టాల ఊబిలో రైతు కూరుకుపోవడం ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నేడు లేవు. అంతేకాకుండా ఉన్న సంక్షేమ కార్యక్రమాల్లో కోత పెట్టారు. ఈ కోత పెట్టడమే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర లేక హలో లక్ష్మణ అంటూ రైతులు గ్రామాల్లో క్యాష్ ఫ్లో అంటే ధన ప్రవాహం లేకుంటే ధన మార్పిడి లేదు ఈ రోజున. అందువల్ల అప్పిచ్చే పరిస్థితికో లేదు. ఇదే పరిస్థితులు కొనసాగితే మరో 1-2 సంవత్సరాలు రైతులంతా బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడింది. రైతు కూలీకి కూడా రైతు వారి ఇచ్చే కనీసం అప్పు కూడా దొరకని పరిస్థితి. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా మరి అరుదుగా ఆంధ్రప్రదేశ్లోనే ఒకప్పుడు సస్యశ్యామలంగా క్యాష్ ఫ్లో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోయిన తరువాత ఈ ప్రభుత్వంలో క్యాష్ ఫ్లో లేక ప్రజానీకం ఎంతో బాధపడుతూ ఉన్నారు. రాను 2-3 సంవత్సరాల్లో ఇది ఏ శ్రీలంక ఏ కన్యా దేశంలాగా అవుతుందేమని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధపడుతున్నారు. కనుక ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు ప్రజానీకం ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు. ఈ రోజున తిరిగి ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి సంక్షేమ సారథిని గద్దెనెక్కించడానికి ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజానీకం విద్యా వైద్య సదుపాయాలు కావాలన్నటువంటి ప్రజానీకం ఉద్యోగులు కూడా మూకుమ్మడిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నేను చెప్పడానికి
మిక్కిలి ఆనందపడుతూ ఉన్నాను. మెడికల్ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకే అందించాలి. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేంద్ర కార్యాలయాలకి, జిల్లా కార్యాలయాలకు వచ్చినటువంటి ఏదైతే కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు గారి జిల్లా అధ్యక్షులు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఈనాడు పత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా ఒక అబ్జర్వర్గా ఉన్నటువంటి నేను ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా అనేక మంది జనసందోహంతో ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈనాడు ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి వ్యతిరేకత, కూటమిపై ఉన్నటువంటి వ్యతిరేకతను చాటి చెప్పే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలను కూడా పక్కన పెట్టి అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరగడం భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద చెంపబెట్టు లాంటిది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకొని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పెత్తందారులకు అప్పగించే కార్యక్రమాన్ని విరమించుకోవాలని, లేకుంటే కార్యక్రమాలు ఇంతకన్నా ఎక్కువ ఉద్యమంగా చేస్తామని ఇప్పటికే భారతదేశంలో ఎక్కడ లేనివితో తీసుకుని చేపట్టిన ఈ కార్యక్రమానికి 1,40,40,00,000 సంతకాలు, ఈరోజు 1,00,00,000 సంతకాలు పిలుపునిస్తే ఇంకా అత్యధికంగా 46 లక్షల సంతకాలు కూడా ఈరోజు సేకరించినటువంటి పరిస్థితులు. అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి వెంటనే విరమించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు మరి 1,00,00,000 సంతకాల సేకరణ, ప్రైవేటీకరణ జరుగుతున్న మెడికల్ కాలేజీలు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం 10వ తారీఖున ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందో ప్రతి ఒక్కటి 175 నియోజకవర్గాలు. అలాగే ఈ రోజు 15వ తారీఖున అదేవిధంగా తూర్పు నియోజకవర్గం నుంచి దాదాపుగా మరి 2,000 బైకులతో ఇక్కడ రావడం జరిగింది జిల్లా ఆఫీస్ కి. ఇక్కడి నుంచి లా సెంటర్ కి వచ్చి బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూకి మరి నివాళులర్పించడం జరిగింది. నిజంగానే ప్రజా ఆదరణతోనే ఈ రోజు ఈ ర్యాలీ గాని, లేకపోతే ఆ 1,00,00,000 సంతకాలు సేకరణ చేసిన మరి 1,00,000 చిల్లర దాటిన, 1,00,000 కాదు 6 లక్షలు దాటిన మరి పేపర్లన్నింటినీ తీసుకొని జిల్లా కేంద్రాలయం నుంచి మరి స్టేట్ కేంద్రాలయానికి, వైఎస్ఆర్సీపీ కేంద్రాలయానికి తీసుకెళ్లడం జరుగుతుంది. నిజంగానే గర్వంగా ఉంది. ఈ 1,00,00,000 సంతకాల సేకరణ వల్ల ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్గా జరగడానికి ఆపటానికి వాళ్ళు కూడా వాళ్ళ సంతకం పెట్టి ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేసినందుకు, ఈ రోజు వాళ్ళు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఖచ్చితంగా మా వంతు మేము మరి గవర్నర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున ఆయన వెళ్లి గవర్నర్ గారికి రిప్రజెంట్ చేస్తారు. ఖచ్చితంగా మా సాయశక్తిలో మేము ప్రయత్నించి దాన్ని ఆపటానికి, ఇది ప్రజలకి సంబంధించింది, ప్రజలకే ఉండాలి, ప్రజలతోనే మరి వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసుకునే విధంగా మేమందరం కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా పరిపాలిస్తామని చెప్పారు. ఇక ఒకే ఒకటి మనం తీసుకుంటే ఉదాహరణకి, ఎందుకంటే బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తన 5 సంవత్సరాల కాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని కేంద్ర గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరో లేదు. ఆ ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే లక్షల కోట్లు పెట్టి అమరావతిలో మేము అద్భుతాలను నిర్మిస్తాము, ప్రపంచ క్లాస్, వరల్డ్ క్లాస్ సిటీ నిర్మిస్తామని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలో సుమారు 7 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే 10 మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టి ప్రభుత్వం తరపున నడపడానికి ఆయన ఈ 17 మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో అమ్ముకునే విధానాన్ని రెఫరెండంగా తీసుకుంది. ఎవరు? వైఎస్ఆర్ పార్టీ రెఫరెండంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజల యొక్క మద్దతును కోరాం. ఈరోజు చూస్తే మన ఒక్క గుంటూరు జిల్లాలోనే 4,78,000 మంది సంతకం చేశారంటే, ఒక్కొక్క నియోజకవర్గంలో ఉదాహరణ తెనాలి 75,000, అలా ప్రతి నియోజకవర్గంలో 60,000, 70,000 సంతకాలు. అంటే ఇది దేనికి చూసినా, దేనికి అసలు సంతకం పెట్టారు? దేనికి ఫోన్ నెంబర్ వేసాలో సంతకం పెట్టారు? ఎందుకు అడ్రస్సు, ఫోన్ నెంబరు అన్ని వేసి సంతకం పెట్టారంటే
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 ప్రభుత్వ కళాశాలని ప్రభుత్వమే నడపాలా? ప్రభుత్వమే నడపగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని, కార్పొరేట్ వైద్యం ప్రభుత్వం ద్వారా జరిగిద్దనే నమ్మకం, ఆ నమ్మకం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ మీరు ఈ 17 మెడికల్ కాలేజీని మీ పార్టీ ఇంకోళ్ళకు అమ్ముకునే చర్యని ఈ రోజు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దయచేసి దీన్ని రెఫరెండంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నడపాలని విన్నపం చేస్తాం.